అమ్మాయిల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగిన వాళ్ళందరినీ కూడా ఈ రోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం, రిమాండ్కి పంపించుకునే ఉన్నాం, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. కనీసం నీ హయాంలో జరిగిన వాటిలో ఈ రోజు వరకు కూడా దొరకని సంఘటనలు, నిందితులు దొరకని సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలి. నువ్వు అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడడం నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. ఈ గ్యాంగ్ శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మనీ పోస్టర్లు అన్నమాట ఇవన్నీ. అంటే కొన్ని సందర్భాల్లో మేము కూడా బాధ అనిపిస్తుంది. వీళ్ళందరూ కలిపి ధర్నాలు చేయడం, నల్ల కండువాలు వేసుకోవడం, అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అరవటం. ఎంతసేపు వచ్చారండి? కనీసం 5 నిమిషాలు వచ్చేసరికి గుంతులు పెట్టి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు, కానీ ఇప్పటికీ కూడా ఈ 151 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన ఏదో పనులకి డైరెక్ట్గా 11కి దించింది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగానైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర మనకి ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, కనీసం సహకరిస్తారని కోరుకోవడం తప్పైనా కూడా కోరుకుంటున్నాను. అంటే ఎవరో ఒకరు మద్దతు పిలాలి. ఎన్డీఏ కుటుంబాలు మద్దతు పిలిస్తే తంతారు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి వాస్తవాలు అన్నమాట ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా కూటమిని తీసుకొచ్చుకున్నారు అంతే. ఇండియా కుటుంబం వాళ్ళకి కూడా క్లియర్ కట్గా తెలియాలి, వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరిగిందన్న విషయం ఈరోజు అంతే.